Morning. Let us move on to other topic of this unit, subband coding of speech signals. ఓకే, సో సబ్బand కోడింగ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్ అంటే ఏంటి, అసలు మనం అప్లికేషన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అంటే మనము స్పీచ్ సిగ్నల్ని సబ్ బ్యాండ్స్ కింద డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనమ్మా, 1 సెకండ్. సో స్పీచ్ సిగ్నల్ ఇక్కడ మనము సబ్ బ్యాండ్స్ కింద డివైడ్ చేస్తున్నాము. ఓకే, డివైడ్ చేసి ఇక్కడ కోడింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకని ఇలాగ స్పీచ్ సిగ్నల్ని సబ్ బ్యాండ్స్ కింద డివైడ్ చేసి కోడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఏ స్పీచ్ సిగ్నల్, ఇది ఒక సిగ్నల్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ సిగ్నల్, రైట్? ఈ స్పీచ్ సిగ్నల్ని నేను స్టోర్ చేసుకోవాలి. ఈ స్పీచ్ సిగ్నల్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ మెమరీ డివైస్ హియర్. మెమరీ బాగా తక్కువగా ఉంది అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో ఈ స్పీచ్ సిగ్నల్ని మనము బ్యాండ్స్ కింద డివైడ్ చేసి కోడింగ్ చేయడం అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం దీన్ని శాంప్లింగ్ చేయాలన్నమాట. సో ఈ సిగ్నల్ మొత్తాన్ని కూడా ఒకే శాంప్లింగ్ లెవెల్తో మనం కనుక శాంపిల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ శాంప్లింగ్ చాలా ఎక్కువ ఉందనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది మనకి అంటే చాలా ఈ ఈ సిగ్నల్ అనేది ఎటువంటి డిస్టార్షన్ గురవకుండా క్లియర్గా వాయిస్ అనేది స్టోర్ అవుతుంది అనమాట నా మెమరీ డివైస్లో. అంటే సపోజ్ దిస్ మెమరీ డివైస్, ఈ మెమరీ డివైస్లో నేను నా సిగ్నల్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే ఈ సిగ్నల్, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ సిగ్నల్ తీసుకుందాం, స్పీచ్ సిగ్నల్ తీసుకుందాము, రైట్? సో దీన్ని ఫిక్స్డ్ శాంప్లింగ్తో కనుక శాంప్లింగ్ చేస్తే ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ అన్నవి ఇక్కడ నాకు అవుట్పుట్ దగ్గర చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ స్పేస్ కనుక బాగా తక్కువ ఉంది అనుకుందాం. ఓకే, మెమరీ స్పేస్ కనుక చాలా తక్కువ ఉంది, రైట్? ఈ సిగ్నల్ని, ఈ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్లో కన్వర్టేషన్లో స్టోర్ చేయాలి, కానీ అంత మెమరీ స్పేస్ ఇక్కడ లేదు నాకు, అంత మెమరీ స్పేస్ ఇక్కడ నాకు లేదు. అయితే స్టోర్ చేసుకోవాలి అంటే నాకేం కావాలి అంటే ఈ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్ కింద మార్చి సిగ్నల్ని స్టోర్ చేయాలి మెమరీ డివైస్లో, నెంబర్ 1. నెంబర్ 2, ఇలా కన్వర్ట్ చేయటం వలన నాకు ఈ సిగ్నల్, నాకు ఈ బేసిక్ అనలాగ్ సిగ్నల్ అనమాట, నా స్పీచ్ సిగ్నల్, ఓకే, ఎటువంటి డిస్ట్రాక్షన్ గురవ్వకూడదు, నాయిస్ యాడ్ అవ్వకూడదు, ఓకే, ఉన్న ఇన్ఫర్మేషన్ అవి మిస్ అవ్వకూడదు. కాబట్టి ఏం చేస్తాం మనము అంటే శాంప్లింగ్ రేట్ బాగా పెంచుకుంటాము. శాంప్లింగ్ రేట్ పెంచుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లాస్ అవ్వకుండా, నాయిస్ అనేది ఏమి కనుక యాడ్ అవ్వకుండా, ఓకే, ఈ సిగ్నల్ అన్నది మనము డిజిటల్లోకి మార్చుకుంటాం అన్నమాట. ఓకే, శాంప్లింగ్ చేయడం వల్ల శాంప్లింగ్ రేట్ బాగా ఎక్కువ ఉందనుకోండి అమ్మా, అప్పుడు ఈ డేటాని స్టోర్ చేయడానికి నాకు మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ అవసరం అవుతాయి అన్నమాట. అవునా కదా, రైట్? శాంప్లింగ్ రేట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట స్టోర్ చేసుకోవడానికి. అయితే ఈ మెమరీ శాంప్లింగ్ రేట్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే నాకు ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉంటుందన్నమాట. ఎటువంటి డేటా నాకు లాస్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ నాకు క్లారిటీగా ఉంటుందన్నమాట. ఓకే, సో బాగుంది. సో డేటా లాస్ అవ్వకుండా, ఓకే, తర్వాత డేటా క్లారిటీ, వాయిస్ క్లారిటీ బాగా ఉండాలి అంటే నేను ఇక్కడ శాంప్లింగ్ రేట్ చాలా ఎక్కువ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఏమవుతుంది అంటే శాంప్లింగ్ రేట్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే నాకు ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వకుండా, తర్వాతనేమో ఫుల్ క్లారిటీతో నాకు డేటా అవుట్పుట్లో వస్తుంది అనమాట. ఓకే, డిజిటల్ కన్వర్ట్ అవుతుంది అనమాట. అయితే ఇలా హై శాంప్లింగ్ రేట్స్ ఉపయోగించడం వల్ల, గమనించండి, హై శాంప్లింగ్ రేట్ అంటే ఏం చేస్తున్నా ఇక్కడ నేను త్రూ ద సిగ్నల్, ఓకేనమ్మా, త్రూ ద సిగ్నల్ నేను ఒకటే శాంప్లింగ్ రేట్ని ఉపయోగిస్తున్నాను అనమాట అనుకుందాం. ఓకే, త్రూ ద సిగ్నల్ ఒకే శాంప్లింగ్ రేట్ ఇక్కడ ఉపయోగిస్తున్నాను అనమాట. ఒక ఈక్వల్ శాంప్లింగ్ రేట్తో దీన్ని శాంపిల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ నాకు చాలా ఎక్కువైపోతాయి అనమాట. కానీ ఇక్కడున్న మెమరీ తక్కువ. సో ఇంత హై శాంప్లింగ్ రేట్ కనుక నేను ఉపయోగించాను అనుకోండి అమ్మా, గమనించండి, హై శాంప్లింగ్ రేట్ ఉపయోగిస్తున్నాను, త్రూ ద సిగ్నల్ ఒకే శాంప్లింగ్ రేట్ ఉపయోగిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ అర్థమవుతుందమ్మా, అంటే త్రూ ద సిగ్నల్ నేను హై శాంప్లింగ్ రేటే ఉపయోగించేస్తున్నాను. ఓకే, జనరల్లీ హై శాంప్లింగ్ రేట్ ఉపయోగిస్తే మనకి వాయిస్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఏం చేస్తాము,
డేటా స్టోర్ అవ్వడానికి క్లియర్‌గా వాయిస్ ఎక్కడ మిస్ అవ్వకుండా స్టోర్ అవ్వడానికి ఏం చేస్తాము అంటే త్రూ ద సిగ్నల్ నేను ఒకటే శాంప్లింగ్ రేట్‌ని ఉపయోగిస్తాననమాట. రైట్? ఇలా త్రూ ద సిగ్నల్ అంటే గమనించండి. ఇక్కడ స్పీచ్ సిగ్నల్ అంటున్నానమ్మా. ఈ స్పీచ్ సిగ్నల్‌లో మనకి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటుంది. అలా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఇప్పుడు నేను బాగా ఫాస్ట్‌గా మాట్లాడేస్తూ ఉంటే స్పీచ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా బాగా ఎక్కువుంటుందనమాట. ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువుంటుందనమాట. స్లోగా స్లోగా మాట్లాడుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ బాగా తక్కువుంటుందనమాట. ఓకేనా అండి? అర్థమవుతుందా? కాబట్టి ఈ సిగ్నల్‌లో, ఈ వాయిస్ సిగ్నల్‌లో నాకు హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. హై యాంప్లిట్యూడ్ ఉన్న హై యాంప్లిట్యూడ్ ఉంటుంది ఒక్కొక్క చోట. ఒక్క చోట నాకు లో యాంప్లిట్యూడ్ కూడా ఉంటుందనమాట. పెద్దగా మాట్లాడితే హై యాంప్లిట్యూడ్‌కెళ్ళిపోతుంది. స్లోగా మాట్లాడితే లో యాంప్లిట్యూడ్‌కొచ్చేస్తుందనమాట. అంటే ఈ సిగ్నల్ అన్నది ఇప్పుడేంటి? ఈ సిగ్నల్ అనేది ఇప్పుడేంటి అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. అయితే గమనించండి. అన్ని ఫ్రీక్వెన్సీస్ ఆడియో రేంజ్‌లోనే ఉంటాయి. ఎందుకంటే స్పీచ్ సిగ్నల్ ఈస్ ఏ ఆడియో సిగ్నల్ కాబట్టి. స్పీచ్ సిగ్నల్ ఈస్ ఏ ఆడియో సిగ్నల్ కాబట్టి ఈ అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా ఒకే సిగ్నల్‌లో ఉంటాయన్నమాట. రైట్? అయితే అయితే ఈ హై ఫ్రీక్వెన్సీ ఉన్న, లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఎట్లా ఉన్నా సరే సిగ్నల్ నేను ఒకటే శాంప్లింగ్ రేట్‌తో కనుక శాంపిల్ చేసేస్తే అంటే హై ఫ్రీక్వెన్సీ ఒకే శాంప్లింగ్ రేట్, లో ఫ్రీక్వెన్సీ కూడా ఒకటే శాంపిల్ రేట్ చేసేస్తే కనుక నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే నాకు క్లియర్‌గా వాయిస్ వచ్చేస్తుంది. నాకు క్లియర్‌గా వాయిస్ వచ్చేస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ ఇట్ విల్ టేక్ ఆహ్, లార్జ్ సైజ్ అన్నమాట. ఓకేనా? దీన్ని స్టోర్ చేసుకోవడానికి నాకు ఈ సిగ్నల్ నాకు స్టోర్ చేసుకోవడానికి మెమరీ స్పేస్ చాలా ఎక్కువ పడుతుందన్నమాట. ఎందుకని? శాంప్లింగ్ రేట్ చాలా ఎక్కువుంది కాబట్టి మనకి మెమరీ ఎక్కువ పెరుగుతుందన్నమాట. ఓకేనా అమ్మా? మెమరీ ఎక్కువుంటుందన్నమాట. ఎక్కువ కావాలన్నమాట. ఓకేనా అండి? సో, అది కాన్సెప్ట్. అయితే ఇక్కడ మెమరీ స్పేస్ ఏమో తక్కువుంది. మరప్పుడెలాగా? మెమరీ స్పేస్ తక్కువుంది. అప్పుడెలా? సో, అక్కడ ఉపయోగిస్తున్నప్పుడు మనం ఏంటి అంటే సబ్ బ్యాండ్ కోడింగ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాము? అంటే మనం తీసుకున్న సిగ్నల్ తీసుకుంటే దట్ సపోజ్ దిస్ ఇస్ ద స్పీచ్ సిగ్నల్. ఈ సిగ్నల్ తీసుకుంటే ఈ సిగ్నల్‌లో గమనించండి ఇక్కడేమో లో ఫ్రీక్వెన్సీ ఉంది. ఇక్కడేమో హై ఫ్రీక్వెన్సీ ఉంది. మళ్ళీ ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకే. ఇలా మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట సిగ్నల్‌లో. ఓకేనా? అయితే గమనించండి. అయితే గమనించండి. స్పీచ్ సిగ్నల్ అన్నది ఎప్పుడు కూడాను ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్‌లోనే ఉంటుంది కదా! ఓకేనా? ఈ ఆడియో ఫ్రీక్వెన్సీలో రేంజ్‌లో కూడాను లో ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్, హై ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అని చెప్పి ఉంటాయన్నమాట. లో ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అండ్ హై ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అని చెప్పి ఉంటాయన్నమాట. గమనించండి. మన ఇయర్, మన చెవి ఓకే. ఎప్పుడు కూడాను ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో ఉన్నా సరే, మనం మాట్లాడే స్పీచ్ అన్నది హై ఫ్రీక్వెన్సీస్‌ని అసలు సెన్స్ చేయలేదు. ఓకేనమ్మా? హై ఫ్రీక్వెన్సీని సెన్స్ చేయలేదమ్మా. హై ఫ్రీక్వెన్సీ మనకు వినపడదనమాట. హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మనకు అసలు వినపడవు. ఓకేనమ్మా? ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ ఆడియో రేంజ్ సిగ్నల్స్ మాత్రమే మన చెవి వినగలుగుతుందనమాట. ఓకే. అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ అంటే హై ఫ్రీక్వెన్సీస్ అనమాట. 20 కిలోహెర్ట్జ్ దాకా మాత్రం మనకు వినపడుతుంది. 20 కిలోహెర్ట్జ్ దాటిపోతే కనుక మనకి ఆ సిగ్నల్స్ ఏమి కూడా వినపడవనమాట. ఓకేనా అండి? ఆఫ్‌కోర్స్ 20 కిలోహెర్ట్జ్ కనుక దాటితే అప్పుడది ఆడియో ఫ్రీక్వెన్సీ కూడా కాదు. ఓకేనామా? ఇట్ గోస్ టు రేడియో ఫ్రీక్వెన్సీ. రైట్? సో, మన సిగ్నల్‌లో మన సిగ్నల్‌లో మన సిగ్నల్‌లో అన్ని ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. అయితే ఈ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో కూడాను హయ్యర్ ఎండ్ అన్నమాట. హయ్యర్ ఎండ్. ఓకే. 20 కిలోహెర్ట్జ్ దగ్గరికి వచ్చేస్తే కనుక ఆ ఇన్ఫర్మేషన్‌ని కూడా, ఆ స్పీచ్‌ని కూడా మన చెవి స్పష్టంగా వినలేదమ్మా. స్పష్టంగా వినలేదు. సో, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టెక్నిక్ ఉపయోగిస్తున్నాననమాట. సో, మనం మాట్లాడే సిగ్నల్స్‌లో హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లో ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది గదా! అవునా అండి? ఇలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ ఆల్సో లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి దాకానేమో లో ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాను. ఓకే. అండ్ దిస్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ అనమాట. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఎలాగో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ బాగా హై ఫ్రీక్వెన్సీ ఉంటే మన ఇయర్ ఎలాగో వినలేదు. నీకు ఇయర్ ఎలాగో వినలేదు. ఓకే. అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో లో ఫ్రీక్వెన్సీ రేంజ్. అంటే మరి హై కాకుండా ఓకేనామా? అంటే 20 హెర్ట్జ్ నుంచి ఇంచుమించుగా లెట్ అస్ సపోజ్ 17 హెర్ట్జ్, 18 హెర్ట్జ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నమాట మీకు వాల్యూస్ నేను. రైట్? సో, ఇంత ఫ్రీక్వెన్సీ రేంజ్ మాత్రం స్పష్టంగా మన చెవి వినగలుగుతుందన్నమాట.
కాబట్టి ఇక్కడ టెక్నిక్ కూడా ఉపయోగిస్తున్నాను. అదేం చేస్తున్నాను అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్‌నేమో హై శాంప్లింగ్ రేట్‌తో, హై శాంప్లింగ్ రేట్‌తో నేను హై శాంప్లింగ్ రేట్ ఓకేనమ్మా. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ నేను హై శాంప్లింగ్ రేట్‌తో శాంపిల్ చేస్తాను. ఓకే. అండ్ హై ఫ్రీక్వెన్సీ రేట్ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ మటుకు ఏం చేస్తానంటే లో శాంప్లింగ్ రేట్‌తో లో శాంప్లింగ్ రేట్‌తో నేను శాంపిల్ చేస్తాను. అర్థమవుతుందండి? అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్పష్టంగా వినగలుగుతున్నామో అది మనకి క్లారిటీగా కావాలి. కాబట్టి లో ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేటప్పటికేమో హై శాంప్లింగ్ రేట్‌తోను, హై ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేటప్పటికేమో లో శాంప్లింగ్ రేట్‌తోను కనుక నేను శాంపిల్ చేస్తే అంటే ఇందాకటేంటి మొత్తం సిగ్నల్‌ని హై శాంప్లింగ్ రేటే నేను శాంపిల్ చేశానమ్మా. మొత్తం సిగ్నల్‌ని హై శాంప్లింగ్ రేటే శాంపిల్ చేశానమ్మా. మొత్తం సిగ్నల్‌ని హై శాంప్లింగ్ రేట్‌తో శాంపిల్ చేస్తే మొత్తం సిగ్నల్‌ని హై శాంప్లింగ్ రేట్‌తో శాంపిల్ చేస్తే నా ప్రాబ్లమ్ ఏంటి? నంబర్ ఆఫ్ బిట్స్ ఓకేనామ్మా పెరిగిపోతాయి నాకు అవుట్‌పుట్ దగ్గర. అప్పుడు నాకేమవుతుంది మెమరీ సైజ్ బాగా పెరిగిపోతుంది. మెమరీ సైజ్ బాగా పెరిగిపోతుంది. మెమరీ సైజ్ బాగా పెరిగిపోతూ ఉంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మై మెమరీ కార్డ్‌లో నాకు మెమరీ చాలా తక్కువ ఉందనుకుందాం. అప్పుడు ఈ సిగ్నల్ స్టోర్ చేసుకోలేననమాట. కాబట్టి ఏం చేస్తున్నాను అంటే ఏ సిగ్నల్స్ అయితే మనం బాగా వినగలుగుతామో లో ఫ్రీక్వెన్సీస్‌ని వాటిని హై శాంప్లింగ్ రేట్‌తో శాంపిల్ చేసి హై ఫ్రీక్వెన్సీ మనం ఏదైతే స్పష్టంగా వినలేకపోతామో సిగ్నల్స్‌ని వాటి కనుక లో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో కనుక శాంపిల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఓవరాల్‌గా నాకు సిగ్నల్ యొక్క క్లారిటీ నాకు మిస్ అవ్వదమ్మా. సిగ్నల్ యొక్క క్లారిటీ మిస్ అవ్వదు. ఎందుకని? లో ఫ్రీక్వెన్సీ నుంచి మనం బాగా వినగలుగుతాం అనమాట. దాన్ని హై శాంప్లింగ్ రేట్‌తో చేస్తున్నాను. కాబట్టి నాకు స్పీచ్ యొక్క క్లారిటీ బాగా ఎక్కువుంటుంది. స్పీచ్ యొక్క క్లారిటీ బాగా ఎక్కువుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చేస్తున్నాను? లో ఫ్రీక్వెన్సీనేమో హై శాంప్లింగ్ రేట్‌తో, హై ఫ్రీక్వెన్సీ లో శాంప్లింగ్ రేట్‌తో అంటే ఒకటే శాంప్లింగ్ రేట్ కాకుండా హై ఫ్రీక్వెన్సీస్‌నేమో లో శాంప్లింగ్ రేట్‌తో శాంపిల్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ బిట్స్ అవుట్‌పుట్ అనేది తగ్గుతాయి. ఓకేనా? అంటే లో ఫ్రీక్వెన్సీని హై శాంప్లింగ్ రేట్‌తోను, హై శాంప్లింగ్ రేట్‌తో చేయట్లేదమ్మా ఇప్పుడు నేనిక్కడ. లో ఫ్రీక్వెన్సీని హై శాంప్లింగ్ రేట్‌తోను, హై ఫ్రీక్వెన్సీని కూడా హై శాంప్లింగ్ రేట్‌తోని చేయట్లేదమ్మా ఇక్కడ నేను. హై ఫ్రీక్వెన్సీని లో శాంప్లింగ్ రేట్‌తో శాంపిల్ చేస్తున్నాను. లో ఫ్రీక్వెన్సీని హై శాంపిల్ రేట్‌తో శాంపిల్ చేస్తున్నాను. కాబట్టి ఏమవుతాయంటే నాకు తక్కువ బిట్స్‌తోనే నేను స్పీచ్ సిగ్నల్‌ని ఇన్ఫర్మేషన్ ఏది లాస్ అవ్వకుండా నేను క్లారిటీగా స్టోర్ చేసుకోగలుగుతాననమాట. ఆ టెక్నిక్కే ఇది. రైట్? సబ్ బ్యాండ్ కోడింగ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్. Right? So, subband coding is a method in which the speech signal is subdivided into several frequency bands. ఓకే. ఎందుకంటే ఆడియో ఫ్రీక్వెన్సీ అంటేనమ్మా రేంజ్ ఎంత 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జ్ దాకా ఉంటుందమ్మా. ఇందులో మనకి నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటాయి కదా! ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ మెథడ్‌లో నేను స్పీచ్ సిగ్నల్‌ని డివైడ్ చేస్తున్నాననమాట. సెవరల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. ఓకే. అండ్ ద డిజిటల్లీ ఎన్కోడెడ్ సెపరేట్‌లీ. ఒక్కొక్క దాన్ని సెపరేట్‌గా నేను డీకోడ్ చేస్తున్నాను అనమాట. ఓకే. శాంపిల్ చేసుకుంటున్న తర్వాత. గమనించండి. ఇందులో మనకి నంబర్ ఆఫ్ మెమరీ ఉంటాయి మనకి. ఆల్రెడీ మీకు చెప్పాను. హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌నేమో హై శాంప్లింగ్‌తో చేస్తాను శాంప్లింగ్. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌నేమో లో శాంప్లింగ్‌తో శాంపిల్ చేస్తానన్నమాట. ఇది గుర్తుంచుకోండి. రైట్? సో, సో అయితే గమనించండి. ఇలా సిగ్నల్ తీసుకున్నామంటే మనము ఇలా 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 మనం తీసుకు ఇలా మనం సిగ్నల్ తీసుకున్నామంటే ఓకేనామ్మా? సిగ్నల్ తీసుకున్నామంటే ఒక చోటే హై శాంప్లింగ్ ఒక చోట హై ఫ్రీక్వెన్సీ, ఇంకో చోట లో ఫ్రీక్వెన్సీ అలా ఉండదమ్మా. ఓకేనా? ఎలా ఉంటుంది స్పీచ్ సిగ్నల్‌లో అంటే హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ మిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. హై ఫ్రీక్వెన్సీ మొత్తం ఒక చోట, లో ఫ్రీక్వెన్సీ మొత్తం ఒక చోట అట్లా ఉండదు. ఓకేనా? సిగ్నల్‌లో పెద్ద సిగ్నల్ స్పీచ్ సిగ్నల్ అంటే పెద్దగా వస్తుంది వాయిస్ పెద్దగా వస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడతాం కాబట్టి సిగ్నల్. రైట్? సో, ఆ స్పీచ్ సిగ్నల్‌లో ఒక టైమ్ ఫ్రేమ్‌లోనేమో లో ఫ్రీక్వెన్సీ ఉండి, ఇంకో టైమ్ ఫ్రేమ్‌లో హై ఫ్రీక్వెన్సీ, ఇంకో టైమ్‌లో లో ఫ్రీక్వెన్సీ, ఇంకొక టైమ్ పీరియడ్‌లో ఇంకో టైమ్ ఫ్రేమ్‌లో మీడియం ఫ్రీక్వెన్సీ ఇలాగా మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. అయితే ఒక చోటే హై ఫ్రీక్వెన్సీస్, ఒక చోట మొత్తం లో ఫ్రీక్వెన్సీస్ అలా ఉండదు. ఓకే. స్ప్రెడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. సో, the most speech energy is contained in low frequencies. రైట్? కాబట్టి ఏం చేస్తాను అంటే ఈ లో ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్‌ని మోర్ నంబర్ ఆఫ్ బిట్స్‌తో నేను శాంపిల్ చేస్తాను.
ఓకేనామా? మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ నేను శాంపిల్ చేస్తాను. రైట్? అదే ఇప్పుడు చేస్తున్నప్పుడు అనమాట. ఓకే. లెట్ us assume ఇది చూద్దాం మనం ఇప్పుడు. ఈ రేంజెస్ అంటే చూద్దాం మనం ఇప్పుడు. రైట్? ఈ రేంజెస్ అనేవి డయాగ్రామ్ నుంచి వచ్చాయమ్మా. సో లెట్ us మూవ్ ఆన్ టు డయాగ్రామ్ నౌ. ఇదిగోండి. ఇదో డయాగ్రామ్ అనమాట. సో ఇది స్పీచ్ సిగ్నల్. ఇది మనకి స్పీచ్ సిగ్నల్. రైట్? ఇప్పుడు ఈ స్పీచ్ సిగ్నల్‌లో నాకు హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాను. ఓకేనా? కాబట్టి ఏం చేస్తున్నానంటే ఈ మొత్తం స్పీచ్ సిగ్నల్ నేను డిజిటల్‌లోకి మార్చే ముందు ఏం చేస్తాను అంటే డివైడ్ చేస్తాననమాట. లో పాస్, హై పాస్ ఫ్రీక్వెన్సీస్ కింద డివైడ్ చేస్తాననమాట. సో లో పాస్ ఫిల్టర్ పెడితేనేమో లో ఫ్రీక్వెన్సీ మొత్తం వస్తాయి. హై పాస్ ఫిల్టర్ పెడితేనేమో హై ఫ్రీక్వెన్సీ మొత్తం అవుట్‌పుట్‌లో వస్తాయన్నమాట. గమనించండి. హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని నేను ఎక్కువ నంబర్ ఆఫ్ బిట్స్‌తో శాంపిల్ చేయట్లేదు. ఓకేనామా? హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ నేను మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్‌తో శాంపిల్ చేయట్లేదు. ఓకేనా అండి? అర్థమవుతుందా? సో అది. సో లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మాత్రమే హై నెంబర్ ఆఫ్ శాంపిల్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఇప్పుడు. రైట్? సో స్పీచ్ సిగ్నల్ తీసుకుంటున్నాను. ఈ స్పీచ్ సిగ్నల్‌ని డివైడ్ చేశాను. ఓకే. ఎట్లాగా? 2 పార్ట్స్ కింద, 2 ఈక్వల్ పార్ట్స్ కింద. ఓకే. అదేంటి అంటే లో పాస్ సిగ్నల్ అండ్ హై పాస్ సిగ్నల్స్‌ని కింద డివైడ్ చేశానమ్మా. ఓకేనా అండి? లో పాస్ సిగ్నల్స్ అండ్ హై పాస్ సిగ్నల్స్ కింద వాటిని డివైడ్ చేశానమ్మా. ఓకేనా? సో ఇదిగోండి. 0 టు పై ఇక మన ఇది కనుక సిగ్నల్ తీసుకుంటే జాగ్రత్తగా గమనించండి. 0 టు పై ఇది మనం మొత్తం సిగ్నల్ కింద తీసుకుంటే ఓకేనా? 0 టు పై బై 2 అనేది ఏమవుతుంది? లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ అవుతుంది. అంతే కదా? లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ అవుతుంది. పై బై 2 నుంచి పై దాకా మనకేంటి? హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఒమేగా. ఓకేనామా? హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. సో సో 0 టు పై బై 2 ఏమో లో ఫ్రీక్వెన్సీ, పై బై 2 టు పై ఏమో హై ఫ్రీక్వెన్సీ. అంటే 2 పార్ట్స్‌కి డివైడ్ చేశాను అనమాట. లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీకి డివైడ్ చేశాను అనమాట. ఓకేనామా? సో అది. సో లో పాస్ అంటే 0 టు పై బై 2 మొత్తం ఇక్కడ ఉంటాయి. పై బై 2 టు పై. స్పెక్ట్రమ్ చెప్తున్నా ఇప్పుడు మీకు నేను. ఓకేనామా? సో అదనమాట. సో లో ఫ్రీక్వెన్సీ మొత్తం ఇక్కడ పాస్ అవుతాయి. హై ఫ్రీక్వెన్సీ మొత్తం ఇక్కడ పాస్ అవుతాయి. హై ఫ్రీక్వెన్సీస్‌ని మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ శాంపిల్ చేయట్లేదు నేను. ఓకేనా? లెస్ నెంబర్ ఆఫ్ బిట్స్ శాంపిల్ చేస్తాను. రైట్? ఇప్పుడు ఈ లో పాస్ ఫిల్టర్ ఉంది కదా! ఈ లో పాస్ ఫిల్టర్ యొక్క అవుట్‌పుట్‌ని ఐయామ్ డెసిమేటింగ్ బై ఎ ఫ్యాక్టర్ డి. ఇక్కడ ఎగ్జాంపుల్ డి ఈక్వల్ 2 అనుకుంటున్నాను. డి ఈక్వల్ 4 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనామా? సో అదనమాట. సో ఈ లో పాస్ సిగ్నల్స్‌ని నేను శాంపిల్ చేశాను. ఓకేనా అండి? శాంపిల్ చేశాను. శాంపిల్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నానంటే, మళ్ళీ ఇందులో ఓకేనా? ఈ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌లో ఓకేనా? గమనించండి. నా టార్గెట్ ఏంటి? లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌కి హై శాంప్లింగ్ రేట్ ఇస్తే ఏమవుతుంది అంటే, నాకు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్ నాకు స్పష్టంగా వినిపిస్తాయన్నమాట. అది చేసే పనన్నమాట ఇప్పుడు నేనిక్కడ. రైట్? సో, ఇవి వచ్చినవి లో పాస్ సిగ్నల్స్ అన్నమాట. లో పాస్ ఫ్రీక్వెన్సీ అవుట్‌పుట్ వచ్చేవి ఏంటంటే లో పాస్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నమాట. మళ్ళీ ఈ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. ఎలాగా? అందులో మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్, అందులో మళ్ళీ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. అందులో మళ్ళీ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. అంటే ఇప్పుడు గమనించండి. టోటల్ ఇప్పుడు ఇక్కడ నేను 0 టు పై బై 2 తీసుకున్నా ఫస్ట్ స్టేజ్‌లో. ఓకేనామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. దీన్నేమో ఇక్కడ దాకానేమో స్టేజ్ 1 అంటానురా. ఓకే. ఇక్కడికేమో స్టేజ్ 2 అంటాననమాట. ఓకేనా? స్టేజ్ 1లో ఏం చేస్తున్నాను? లో పాస్, హై పాస్‌కి డివైడ్ చేశాను. డివైడ్ చేసి హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని తక్కువ శాంప్లింగ్‌తో శాంపిల్ చేసి పంపించేసాను. ఓకే. ఇప్పుడు అవుట్‌పుట్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తానంటే, మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కింద, హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తున్నానమ్మా. ఇది సెకండ్ స్టేజ్ అన్నమాట. ఓకేనా? రైట్? ఈ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ శాంపిల్ చేసి పంపించేస్తున్నాను. మళ్ళీ ఈ లో పాస్ ఉన్నాయి కదా! లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని వీటిని మళ్ళీ స్టేజ్ 3 వీటిని మళ్ళీ స్టేజ్ 3 ఓకేనా అండి? ఇందులో ఈ లో ఫ్రీక్వెన్సీలో కూడా మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని హై శాంప్లింగ్ రేట్‌తోను, హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ లో శాంప్లింగ్ రేట్‌తోను శాంపిల్ చేస్తున్నానన్నమాట. ఇలా నేను సిగ్నల్ మొత్తం సబ్ డివైడ్ చేస్తాను. పార్ట్స్‌కి డివైడ్ చేసి లాస్ట్‌లో మొత్తం ఏం చేస్తాను? ఎన్‌కోడ్ చేసేస్తానన్నమాట. ఓకేనమ్మా? లాస్ట్‌లో ఇక్కడ నేను ఎన్‌కోడ్ చేస్తానన్నమాట. అది చేస్తున్న పని ఇక్కడ నేను. రైట్? సో, టోటల్ 0 టు పై ఉన్న ఫ్రీక్వెన్సీని ఏం చేస్తున్నా ఇక్కడ నేను 0 టు పై బై 2 ఫస్ట్ స్టేజ్‌లో శాంపిల్ చేశాను. ఓకే. పై బై 2 టు పై. ఇది హై ఫ్రీక్వెన్సీ అయిపోయిందనమాట. మళ్ళీ
ఇప్పుడు ఈ 0 to π/2 ఉన్న ఈ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ హాఫ్ చేస్తున్నాను. ఓకేనా అండి? 0 to π/4, 0 to π/4 అండ్ π/4 to π/2. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నా దీన్ని నేను అంటే మళ్ళీ ఏం చేస్తున్నాను ఈ 0 to π/4 లో ఉన్న లో ఫ్రీక్వెన్సీస్ని మళ్ళీ హాఫ్ చేస్తున్నాను అనమాట. 0 to π/8 ఒక శాంప్లింగ్ రేట్, π/8 to π/4 నెక్స్ట్ శాంప్లింగ్ రేట్. ఓకేనమ్మా? ఇలా నేను డివైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ నేను డెసిమేట్ చేస్తున్నాను బై ఫ్యాక్టర్ 2 అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను. ఓకేనమ్మా? బై ఫ్యాక్టర్ 2 అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను. అంటే ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ నాకు అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది ఇక్కడ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది ఇక్కడ అంటే హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట నేను. ఓకే, డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏమో హై శాంప్లింగ్ రేట్తోనూ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ లో శాంప్లింగ్ రేట్తో శాంపిల్ చేసేసి ఎన్కోడ్ చేశాను అనమాట. ఇది ట్రాన్స్మిటర్ సెషన్ దగ్గర అనమాట. మొత్తం అంతా ఏంటి ఇక్కడ దిస్ ఈస్ టోటలీ ఎట్ ట్రాన్స్మిటర్ సెషన్. దిస్ టోటలీ ఎట్ ట్రాన్స్మిటర్ సెషన్. ఓకేనా అండి? నా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దాన్ని రిసీవర్ అంటే దగ్గర చేయాలిగా మళ్ళీ మొత్తం అదే పని మనము. ఓకేనా? ఇక్కడ ఏం చేసాము మనము ఎన్కోడ్ చేసాము. రైట్, ఇక్కడ మనం మొత్తం సిగ్నల్ ఏం చేసాము ఎన్కోడ్ చేసాము ట్రాన్స్మిటర్ సెషన్ దగ్గర. రిసీవర్ దగ్గర ఏం చేయాలి మళ్ళీ దాన్ని డీకోడ్ చేసుకోవాలి. ఓకేనామా? ఇక్కడ ట్రాన్స్మిటర్ సెషన్ దగ్గర డెసిమేట్ చేసాము. రైట్, తర్వాత రిసీవింగ్ ఎండ్ దగ్గర రిసీవింగ్ ఎండ్ దగ్గర ఏం చేయాలమ్మా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలి అంతే. రైట్, ఈ మొత్తం వచ్చిన సిగ్నల్స్ని నేను ఇదిగోండి ఫస్ట్ వచ్చిన సిగ్నల్స్ మొత్తం డీకోడ్ చేసుకోవాలి కదా, డీకోడ్ చేసుకుంటున్నాను. డీకోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనము డీకోడ్ చేసిన తర్వాత వాటిని అప్ శాంపిల్ చేసుకోవాలి. ఎందుకని ఇందాక మనం ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలి. ఇందాక అక్కడ మనం డిస్ట్రిబ్యూటర్ ఉపయోగించాం ట్రాన్స్మిటర్ దగ్గర, ఇప్పుడు ఇక్కడ ఇంటర్ప్రిటేటర్ ఉపయోగించాలి. ఇది అప్ శాంపిల్ కదమ్మా, ఇది ఇంటర్పోలేటర్. ఓకేనా? ఇది ఇంటర్పోలేటర్. సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇందులోను లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్ మళ్ళీ ఇందులో కూడా. ఓకేనా అండి? లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ని హై శాంపిల్ చేసాం కాబట్టి ఓకే ఇంటర్పోలేషన్ ఎక్కువ చేసుకోవాలి. హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ని ఇంటర్పోలేషన్ తక్కువ చేస్తాము. ఓకేనామా? సో చేసే ప్రొసీజర్కి టోటల్ రివర్స్ ప్రొసీజర్ మనం ఇక్కడ చేస్తున్నాం. మళ్ళీ మనము అవుట్పుట్ మనకు వస్తుంది అనమాట. అవుట్పుట్ మనకి ఇది వస్తుంది అనమాట. మనం దీన్నేమంటే వి కాల్ ఇట్ సింథసిస్ అంటాం అనమాట. వి కాల్ ఇట్ సింథసిస్. రైట్, ఓకేనా? అదే ఇక్కడ చెప్పింది ఇక్కడ నేను, అదే ఇక్కడ పారాలో చెప్పింది ఇక్కడ నేను. రైట్, లెట్ us assume that speech signal is sampled at rate fs samples per second. The first subdivision splits the signal spectrum into two equal segments, low pass, high pass. So fs ఉందనుకోండమ్మా, అప్పుడు ఏమవుతుంది రెండు స్పెక్ట్రమ్స్ కింద డివైడ్ చేసింది అనమాట. ఓకేనండి? రెండు స్పెక్ట్రమ్స్ కింద డివైడ్ చేసింది. రైట్, fs samples per second splits the signal into two equal width segments. ఓకే, సో దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం మనము రెండుకి డివైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? 0 to fs ఉన్నదాన్ని fs/2కి శాంపిల్ చేసాం. ఫస్ట్ fs/2కి శాంపిల్ చేసాము. fs/2 దగ్గర నుంచి fs దాకా హై ఫ్రీక్వెన్సీ. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ 0 to fs/2 ఏం చేస్తున్నాం మళ్ళీ మనము మళ్ళీ డివైడ్ చేస్తున్నాం అనమాట. ఏంటి fs/4 ఏమో లో పాస్ సిగ్నల్, fs/4 నుంచి fs/2 వరకు ఏమో హై పాస్ సిగ్నల్ కింద. ఓకేనండి? మళ్ళీ దీని సెకండ్ స్టేజ్లో మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాము. fs/2 నుంచి fs/8 అవుతుంది అనమాట. fs/4 నుంచి fs/8 అవుతుంది అనమాట. ఇలా డివైడ్ చేసుకుంటూ పోతున్నాం మనం. డివైడ్ చేసుకుంటూ పోయి ఇదిగోండి ఇక్కడ మనం ఇలాగా ఎన్కోడర్ ఉపయోగించుకొని దీన్ని మనం ఇక్కడ ట్రాన్స్మిటర్ ఎండ్ దగ్గర అవుట్పుట్ తెచ్చుకున్నాము. అట్ రిసీవర్ ఎండ్ మనము మళ్ళీ ఇంటర్పోలేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, డీకోడ్ చేసుకొని ఇంటర్పోలేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా అండి? డీకోడ్ చేసుకొని ఇంటర్పోలేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది మన కాన్సెప్ట్ అనమాట, సబ్ బ్యాండ్ కోడింగ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్ అన్నదానికి. ఓకేనా అండి? సో నెక్స్ట్ కమింగ్ టు డిజిటల్ ఫిల్టర్ బ్యాంక్స్. ఓకే, ఈ డిజిటల్ ఫిల్టర్ బ్యాంక్స్ అంటే అసలు ఏంటి? వాట్ యు మీన్ బై దిస్ డిజిటల్ ఫిల్టర్ బ్యాంక్స్? అంటే మనం ఇక్కడ ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నామమ్మా. అవునా? మనం ఇక్కడ ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము.
హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్, ఇవన్నీ ఏంటి మనకి, ఇవన్నీ కూడా డిజిటల్ ఫిల్టర్స్ అనమాట. దీస్ ఆర్ డిజిటల్ ఫిల్టర్స్. ఓకే, డిజిటల్ ఫిల్టర్ బ్యాంక్స్ అంటే అసలు ఏంటిది కాన్సెప్ట్ అంటే, మనము ఉపయోగించే, ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్స్ ఉపయోగిస్తాం ట్రాన్స్మిటర్ దగ్గర, హియర్ ఇక్కడ మనం ఫిల్టర్స్ ఉపయోగిస్తాం ట్రాన్స్మిటర్ దగ్గర. ఓకే, అలాగే రిసీవర్ ఎండ్లో కూడా మనము ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము. రిసీవర్ ఎండ్లో కూడా ఇక్కడ మనము ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము. ఓకేనండి, రిసీవర్ ఎండ్లో కూడా ఇక్కడ మనము ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము. రైట్. సో ఈ ఫిల్టర్స్ జనరల్గా రెండు రకాలన్నమాట. ఒకటి ఏంటి అంటే సింథసిస్ బ్యాంక్ ఫిల్టర్స్ అండ్ అనాలిసిస్ బ్యాంక్ ఫిల్టర్స్. ఓకేనమ్మా, అనాలిసిస్ బ్యాంక్ ఫిల్టర్స్ అండ్ సింథసిస్ బ్యాంక్ ఫిల్టర్స్. ఓకే, మీకు చెప్పుకున్నాం ఇక్కడ మనం ఫిల్టర్ బ్యాంక్స్ అన్నాం అనమాట. ఇక్కడ మనం ఫిల్టర్ బ్యాంక్స్ అన్నాం అనమాట. ఓకేనండి, ఫిల్టర్ బ్యాంక్ అన్నామంటే మీనింగ్ ఏంటి అంటే ఇస్ ఆర్ ఎరే ఆఫ్ ఫిల్టర్స్ అనమాట. దిస్ ఆల్ ఆర్ ఎరే ఆఫ్ ఫిల్టర్స్ అనమాట. దిస్ ఆల్ ఆర్ ఎరేస్ ఆఫ్ ఫిల్టర్స్ అనమాట. ఓకేనండి, దిస్ ఆల్ ఆర్ ఎరేస్ ఆఫ్ ఫిల్టర్స్ అనమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇదిగోండి ఇలా ఎరేస్ లెక్క ఉంటాయి అనమాట. ఓకే, ఇలా మనకి ఎరేస్ లెక్క ఉంటాయి అనమాట. రైట్. ఇందులో మనకి అనాలిసిస్ ఫిల్టర్, సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్స్ రెండు ఉన్నాయి కదమ్మా. అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ అండ్ సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్ అని ఉన్నాయి కదా. అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ అంటే ఏంటి అంటే, మనము ఈ ఫిల్టర్స్ ఉపయోగించి సిగ్నల్ని అనాలిసిస్ చేస్తాం అనమాట. ఓకేనమ్మా, సిగ్నల్ అనాలిసిస్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం సిగ్నల్ అనాలిసిస్ చేయడం అంటే ఏంటి అంటే, మనం ఇన్ డెప్త్ వెళ్ళిపోతాం సిగ్నల్ గురించి అనమాట. ఓకేనమ్మా, విల్ dig deep into the signal. ఓకే, విల్ dig deep into the signal. ఓకే, అసలు సిగ్నల్స్ లేట్ అయిపోయి ఎట్లా ఉంది, దాని బ్యాండ్ విడ్త్ ఎలా ఉంది, దాని కంప్లిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, ఇలా మనము ఈ ఫిల్టర్ బ్యాంక్స్ ఉపయోగించుకొని సిగ్నల్ యొక్క అనాలిసిస్ చేస్తాం అనమాట. సిగ్నల్ మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తాం అనమాట. ఓకేనండి, సిగ్నల్ ఇక్కడ మనము అనాలిసిస్ చేస్తాం అనమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్ట్రమ్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ సిగ్నల్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉన్నాయి ఇట్లా అనమాట. ఓకేనా, మనం వాటిని అనాలిసిస్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్. నెక్స్ట్ కమింగ్ టు సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్ అంటాం అనమాట. ఓకేనా అమ్మా, అంటే ఏం చేస్తాము, అనాలిసిస్ అయిపోయిన సిగ్నల్ని, అంటే అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ ఏం చేస్తాము, విల్ బ్రేక్ ద సిగ్నల్ అనమాట. మనం సిగ్నల్ని స్ప్లిట్ చేసుకుంటూ పోతాం అనమాట, బ్రేక్ ద సిగ్నల్ అనమాట. ఓకే, సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్ ఏం చేస్తాము అంటే, ఈ బ్రేక్ చేసిన సిగ్నల్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ మనం ఇక్కడ సమ్అప్ చేస్తాం అనమాట. ఓకేనా, మళ్ళీ వాటిని సింథసైజ్ చేస్తాం అనమాట. ఓకే, దట్స్ వై ఇట్స్ కాల్డ్ సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్స్ అనమాట. సో అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్ విత్ సిస్టమ్ ఫంక్షన్ hk ఆఫ్ z. ఇది చెప్పుకుందాం ఏంటో అంటే, ప్రతి ఫిల్టర్కి కూడా ఎటేసం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా. సో ఐ కాల్ ఇట్ hk ఆఫ్ z. మనం ఎందుకంటే ఇక్కడ hk ఆఫ్ z అంటున్నాము అంటే, ఫిల్టర్ బ్యాంక్ అంటున్నాము అనమాట. ఫిల్టర్ బ్యాంక్ అంటే ఏంటి, దే ఆర్ ఎరే ఆఫ్ ఫిల్టర్స్. నేను దీన్ని హెచ్ నాట్ ఆఫ్ జెడ్ అంటాను, దీన్ని నేను H1 ఆఫ్ జెడ్ అంటాను, ఇంకోటి H2 ఆఫ్ జెడ్ అంట. సో అలాగా సో ఆన్ hk ఆఫ్ జెడ్ సెట్ అనేది సెట్ పెట్టాను అనమాట. దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్ అనమాట, hk ఆఫ్ జెడ్ అని పెట్టాను అనమాట. రైట్, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్. ఓకే, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్. ఇప్పుడు చూపించాము మీకు ఇక్కడ నేను, the frequency response characteristics of filter bank split the signal into a corresponding number of sub bands. Okay, సో దీన్ని మొత్తం ఇక్కడ అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ ఏం చేస్తుంది, సిగ్నల్ మొత్తాన్ని స్ప్లిట్ చేసుకుంటూ పోతుంది అనమాట, అనాలిసిస్ చేయడం కోసం అని చెప్పేసి. రైట్. నౌ సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్స్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్ విత్ సిస్టమ్ ఫంక్షన్ gk ఆఫ్ z అంటున్నాయి ఇక్కడ వీటిని. ఓకేనమ్మా, విచ్ కరస్పాండ్స్ టు ఇన్పుట్స్ yk ఆఫ్ n. The outputs of filters are summed up to form synthesized signal h of n. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇదిగోండి ఇది ఏంటి మనకి అంటే అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ అనమాట. దిస్ ఈజ్ అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ అనమాట. ఓకేనమ్మా, అంటే ఇందులో మనకి సెట్ ఆఫ్ ఫిల్టర్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, ఈ సిగ్నల్ని, వచ్చిన సిగ్నల్ని మనము స్ప్లిట్ చేసుకుంటూ పోతుంటాము. విల్ డిగ్ డీప్ ఇంటు ద సిగ్నల్. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎంత ఆంప్లిట్యూడ్ ఉంది, ఎంత ఫేజ్ ఉంది, ఓకే, ఈ డేటా అనమాట. తర్వాత H1 ఆఫ్ జెడ్ దగ్గర ఎంత ఆంప్లిట్యూడ్స్ ఉన్నాయి, ఓకే, సిగ్నల్ కన్వల్యూషన్ అవుట్పుట్ ఏమొచ్చింది, ఇలా మొత్తం డేటా మొత్తం అనమాట. ఓకేనా, మొత్తం ఇక్కడ మనం డిక్ చేసుకుంటూ పోతాం సిగ్నల్ గురించి అనమాట. సో ఈ అవుట్పుట్ ఆఫ్ H ఆఫ్ జెడ్ నేను Y1 ఆఫ్ n అంటున్నాను, అవుట్పుట్ ఆఫ్ H1 ఆఫ్ జెడ్ నేను Y2 ఆఫ్ n అంటున్నాను. సో ఆన్ సారీ, ఇక్కడ తప్పు రాశాను. ఓకే,
ఇది y0 ఆఫ్ n అంటాను, ఇది y1 ఆఫ్ n అంటాను, అప్పుడు అలా సో ఆన్ y ఆఫ్ n మైనస్ 1 వస్తుందమ్మా. అలాగే దీన్ని కూడా y0 ఆఫ్ n, y1 ఆఫ్ n, yn మైనస్ 1 ఆఫ్ n అని చెప్పంటున్నాం అనమాట. ఓకేనమ్మా. ఆఫ్ కోర్స్ మీరు ఇట్లా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు y1 తీసుకుంటున్నప్పుడు ఇక్కడ yn అని పెట్టుకోండి, లేకపోతే ఓకే ఎలాగైనా సరే. ఓకే, సో h0 కాబట్టి y0, h1 కాబట్టి y1, hn మైనస్ 1 కాబట్టి yn మైనస్ 1 అలా పోవాలి మనం అనమాట. ఓకేనమ్మా. సో దే ఆర్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద ఫిల్టర్స్. ఇప్పుడు మన సిగ్నల్ అనాలిసిస్ అయిపోయింది. ఓకే, ట్రాన్స్మిటర్ సెషన్ ఎట్ రిసీవర్ సెషన్ ఏమవ్వాలి మనకి, మొత్తం సిగ్నల్ మళ్ళీ సమ్మప్ అవ్వాలి కదా. సో ఈ y ఆఫ్ n నేను ఐఎమ్ పాసింగ్ టు ఇట్ g0 ఆఫ్ z. దిస్ ఈస్ సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్. ఓకే, ఇట్ విల్ సమ్ అప్ ఆల్ ద సిగ్నల్స్. ఓకేనమ్మా, ఇట్ విల్ సమ్ అప్ ఆల్ ద సిగ్నల్స్. ఇదిగో అవుట్పుట్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఆర్ సమ్డ్ అప్ టు ఫార్మ్ సింథసైజ్డ్ సిగ్నల్ x ఆఫ్ n. సో ఈ మొత్తం మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ నాకు x ఆఫ్ n సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నాకు x ఆఫ్ n సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా మనకు ఉంటుంది. సో ఇవి ఫిల్టర్స్ అనమాట, ఇట్లా ఉండాలి ఫిల్టర్స్ అనేది. మరి ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా ఉండాలి. ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈ విధంగా ఉండాలి. అసలు ఇది ఎలా వచ్చింది మనకి, ఇది చూద్దాం. ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం. రైట్, సో ఫిల్టర్ బ్యాంక్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ స్పెక్ట్రమ్ అనాలిసిస్, ఇప్పుడు చెప్పుకున్నాం మనం, అండ్ సిగ్నల్ సింథసిస్. రైట్, when a filter bank is used to perform a computation of discrete Fourier transform of a sequence x of n, then the filter is called DFT filter bank. DFT filter bank. Let us suppose I am taking here DFT filter bank examples కు చెప్పుకుందామమ్మా. రైట్, సో ఈ అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఏముంటుంది, hk ఆఫ్ z అనే ఫిల్టర్ ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గమనించండి ఒకసారి. ఇక్కడ మనకి డిఎఫ్టి చేస్తున్నాము ఫిల్టర్ అనమాట. డిఎఫ్టి ఉపయోగిస్తే ఓకే, మన ఫిల్టర్స్ని డిఎఫ్టి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కంప్యూట్ చేయడానికి మనం ఉపయోగిస్తే ఈ ఫిల్టర్ని దట్ ఈస్ కాల్డ్ డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్ అంటున్నాము. ఓకే, అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ ఉంది. రైట్, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ని ఏం చేస్తున్నా ఇక్కడ నేను అంటే డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించు. ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్, దిస్ ఈస్ ఎ ఫిల్టర్ బ్యాంక్. ఓకే, ఈ ఫిల్టర్ బ్యాంక్ మనకి రెండు రకాలుగా ఉంటుంది, అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ అండ్ సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్. ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ ఫిల్టర్ బ్యాంక్ ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే టు పెర్ఫార్మ్ డిఎఫ్టి చేయడానికి ఉపయోగిస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రైట్, అప్పుడు ఏమవుతుంది, డిఎఫ్టి చేయడానికి అయితే అప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఫిల్టర్ బ్యాంక్ ఇస్ కాల్డ్ డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్. ఫిల్టర్ బ్యాంక్ ఇస్ కాల్డ్ డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్ అంటున్నాం మనం దీన్ని. ఓకేనా అండి. సో ఇప్పుడు ఈ అనాలిసిస్ ఫిల్టర్ ఏమవుతుంది అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ n ఫిల్టర్స్. అవునా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ n ఫిల్టర్స్, h0 ఆబ్జెక్ట్, h1 ఆబ్జెక్ట్, సో ఆన్ hn minus 1 ఆబ్జెక్ట్. అంటే టోటల్ ఐ హ్యావ్ n ఫిల్టర్స్. ఓకే, టోటల్ ఐ హ్యావ్ n ఫిల్టర్స్. రైట్, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి, hk ఆబ్జెక్ట్ అంటే h0 ఆబ్జెక్ట్, h1 ఆబ్జెక్ట్, h2 ఆబ్జెక్ట్ ఇలా రాసుకుంటున్నాం మనం. ఈస్ కాల్డ్ యూనిఫామ్ డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్. ఓకే, if h of k where k equal to 1, 2, so on n minus 1 are derived from prototype filter h0 object. Okay, where hk of omega is equal to h0 of omega minus 2 pi k. ఇది అసలు ఎలా వచ్చింది, అసలు ఇది ఫంక్షన్ ఎలా వచ్చింది చూద్దామమ్మా ఒకసారి మనము. వెయిటింగ్ ఫర్ స్పేస్, ఇక్కడ స్పేస్ ఏమన్నా ఉంటే స్పేస్, రైట్ ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే, చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం తీసుకుంటుంది ఏంటండి అంటే డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్ తీసుకుంటున్నాము. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్ని. ఓకేనామా, డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్ ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను అనమాట. రైట్, ఈ డిఎఫ్టి ఫిల్టర్ బ్యాంక్లో మనకి ఫిల్టర్స్ ఏమున్నాయండి, హ్యావింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ h0 ఆఫ్ ఒమేగా, h1 ఆఫ్ ఒమేగా, h1 ఆఫ్ ఒమేగా, సో ఆన్ h2 of omega, so on, hn minus 1 of omega అన్న సారీ ఒమేగా కదా మనం జెడ్ గా తీసుకుంది, మనము h ఆఫ్ జెడ్ గా మనం తీసుకుంది. రైట్, h0 ఆఫ్ జెడ్, h1 ఆఫ్ జెడ్, సో ఆన్ hn minus 1 ఆఫ్ జెడ్ అనేవి మనకి ఫిల్టర్ బ్యాంక్స్ అనమాట. ఇవన్నీ మనకి ఏంటి అంటే ఫిల్టర్ బ్యాంక్స్. అదనగా తీసుకోండి కావాలంటే ఇదిగోండి h0 ఆఫ్ జెడ్, h1 ఆఫ్ జెడ్, h2 ఆబ్జెక్ట్, hn, so on, hn
n-1 ఆఫ్ జెడ్ అని మనము ఫిల్టర్ బ్యాంక్ తీసుకున్నాం అనమాట. ఓకేనామా? అది మనము ఫిల్టర్ బ్యాంక్స్ ఇక్కడ మనం తీసుకున్నాం అనమాట. రైట్? సో ఇలా మనం ఫిల్టర్ బ్యాంక్స్ కింద తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు? సో మనం ఇప్పుడు ఇక్కడ డిఎఫ్టీ ఉపయోగిస్తున్నాం మనం ఇప్పుడు దీనికి. రైట్? ఇప్పుడు డిఎఫ్టీ అంటే ఏంటి అంటే ఇది మనకి యూనిట్ సర్కిల్, ఇది జెడ్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి ఇక్కడ మనము తీసుకుంటుంది. రైట్? యూనిట్ సర్కిల్ మీద ఎవాల్యుయేట్ చేసుకుందాం. యూనిట్ సర్కిల్ మీద ఇక్కడ మనము ఎవాల్యుయేట్ చేద్దాం అనమాట. ఓకేనా అండి? దిస్ ద యూనిట్ సర్కిల్, దిస్ ద యూనిట్ సర్కిల్. ఓకే, 1 సెకండ్. దిస్ ద యూనిట్ సర్కిల్. ఓకే, ఓకేనమ్మా? ఇప్పుడు ఇది ఎంత పాయింట్, ఇదిగో ఇదేమో ఎక్స్ యాక్సిస్ ఆర్ రియల్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ఇమాజినరీ యాక్సిస్. ఓకేనా అండి? ఇప్పుడు మామూలుగా మీరు గమనించండి, ఇప్పుడు ఇది సిగ్నల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? 0 to 2π, 0 to 2π. ఓకే, అదే కదా, 0 to π, π to 2π. సో టోటల్ మనకి టోటల్ సిగ్నల్ 0 to 2π ఉంటుంది అనమాట. ఓకేనామా? ఇప్పుడు లెట్ సపోజ్ దిస్ ఈజ్ 8 పాయింట్ డిఎఫ్టి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 8 పాయింట్ డిఎఫ్టి అంటే ఏంటి? మొత్తం ఈ డిఎఫ్టిని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అనమాట. సో ఇది 0 దగ్గర 1, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ వస్తున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, 8 పార్ట్స్ డివైడ్ చేస్తుంది కదా 8 పాయింట్ డిఎఫ్టి అంటే. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. చూడండి ఇప్పుడు 8 పాయింట్ వచ్చిందా? 1 2 3 4 5 6 7 8, టోటల్ 8 పాయింట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు 0 to 2π సిగ్నల్ 0 to 2π ఉంది కదమ్మా. ఓకేనా? 0 to 2π ఉంది కదా. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే ఇదిగోండి 0 to 2π కదా. సో 0 to 2π సిగ్నల్ మనకి ఎన్ని పార్ట్స్ చేసాము? 8 పార్ట్స్ చేసాము అనమాట. ఓకే, 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8 మళ్ళీ. ఓకేనండి? ఇది 8 మళ్ళీ కూడా. ఓకే, 0 to 7 సారీ 0 to 7 టోటల్ 8 అనమాట. ఇప్పుడు అప్పుడు ఈ యాంగిల్ ఎంతమ్మా ఇది? దిస్ ఈజ్ 2π/8. ఓకే, 2π/8 అనేది ఇక్కడ యాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనండి? ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? ఇది 2π/8. దెన్ వాట్ ఈస్ దిస్ యాంగిల్? వాట్ ఈస్ దిస్ యాంగిల్? 2 into 2π/8 అంతేనా? 2 into 2π/8. వాట్ ఈస్ దిస్ యాంగిల్? వాట్ ఈస్ దిస్ యాంగిల్? 3 into 2π/8. 3 into 2π/8. ఇక్కడ అవుతున్న యాంగిల్, ద యాంగిల్ హియర్ ఈస్ 4 into 2π/8. ఈ యాంగిల్ ఎంత? 5 into 2π/8. ఈ యాంగిల్ ఎంత? 6 into 2π/8. ఈ యాంగిల్ ఎంత? 7 into 2π/8. ఈ యాంగిల్ 8 into 2π/8. మళ్ళీ 2π వచ్చేస్తుంది అనమాట. ఓకేనమ్మా? ఇలా మనకి యాంగిల్స్ ఉంటాయి. ఓకేనండి? ఇలా మనకి యాంగిల్స్ ఉంటాయి అనమాట. రైట్? ఇప్పుడు ఈ H0 ఆఫ్ జెడ్ ని తీసుకుంటున్నాను రా. సిన్స్ ఐఎమ్ టేకింగ్ హియర్ దిస్ డిఎఫ్టి, ఓకే, డిఎఫ్టి, దిస్ నో మోర్ జెడ్, ఇది ఒమేగా. ఓకేనా? ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం మనం ఇక్కడ, టేకింగ్ హియర్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఐ కాల్ H0 ఆఫ్ జెడ్ యాజ్ H0 ఆఫ్ ఒమేగా. H0 ఆఫ్ ఒమేగా అనుకుంటున్నాను అన్నమాట ఇక్కడ దీన్ని నేను. రైట్? ఇది మనకేంటి? ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ సిగ్నల్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. H0 ఆఫ్ జెడ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు H1 ఆఫ్ జెడ్ కావాలనుకోండి అమ్మా. ఓకేనా? దిస్ సి ద ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ is divided into 8 parts కదా. దిస్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ is divided into 8 parts అనమాట. మనకి ఇప్పుడు H1 ఆఫ్ జెడ్, ఐఎమ్ డిరైవింగ్ H1 ఆఫ్ జెడ్ ఫ్రమ్ H0 ఆఫ్ జెడ్, ఫ్రమ్ H0 ఆఫ్ జెడ్. ఎలాగది అంటే H1 ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎంత అంటే H1 ఆఫ్ ఒమేగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనండి? ఒమేగా తీసుకుందాం. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనము యాంగులర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఒమేగా తీసుకుందామమ్మా. ఓకేనా? H1 ఆఫ్ ఒమేగా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం తీసుకుంటుంది ఏంటి అంటే డిఎఫ్టి కాబట్టి దర్ నో మోర్ H0 ఆఫ్ జెడ్. మనకి ఇప్పుడు ఇంకా H0 ఆఫ్ జెడ్ అవ్వండి, H0 ఆఫ్ ఒమేగా అవుతాయి అనమాట. వేర్ జెడ్ ఈక్వల్ టు j ఒమేగా కదా. ఓకేనా? అదనమాట. రైట్? H1 ఆఫ్ ఒమేగా. H1 ఆఫ్ ఒమేగా is derived from H0 ఆఫ్ ఒమేగా. ఎలాగా? H0 ఆఫ్ ఒమేగా, H0 ఆఫ్ ఒమేగా, ఓకే, మైనస్ ఈ యాంగిల్ తీసేయండి 2π/8. ఓకే, మైనస్ 2π/8. ఓకే,
ఇప్పుడు H2 of omega కూడా డెరైవ్ చేస్తున్నాను రా. H2 of omega is also derived from H naught of omega. Okay, H2 of omega equal to H naught of omega minus 2 into నెక్స్ట్ యాంగిల్ ఎంత 2 into 2 pi by 8 కదా 2 into 2 pi by 8. ఓకే, సో 2 into 2 pi by 8, 2 into 2 pi by 8. అలాగే H3 of omega equal to H3 of omega is equal to H naught of omega. మొత్తం క్లియర్ చేస్తున్నాను రా. H naught of omega మైనస్ నెక్స్ట్ యాంగిల్ ఎంత H naught of omega మైనస్ నెక్స్ట్ యాంగిల్ ఎంతమ్మా 3 pi by 8 కదా. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఇక్కడ మనకి 3 into 2 pi by 8. ఓకేనా అండి, 3 into 2 pi by 8, 3 into 2 pi by 8. ఓకేనమ్మా, so on. Hn of omega, Hn minus 1 of omega is equal to omega minus ఓకే 8 into 2 pi by 8 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని నేను, ఐ కెన్ రైట్ దిస్ ఇన్ జనరల్ ఫార్మ్. ఎలా రాసుకోవచ్చు, hk of omega is equal to h naught of omega minus 2 pi k by n అని రాసుకోవచ్చా? ఇక్కడ మళ్ళీ n ఎలా వచ్చింది అంటే గమనించండి, ఇక్కడ మనం తీసుకుంది 8.DFT అనుకున్నాం కాబట్టి ఇక్కడ 8 అని రాసామమ్మా, 2 pi by 8 అని రాసామమ్మా. ఇప్పుడు 16.DFT 2 pi by 16 రాస్తాం అనమాట. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏంటి 8 ఏంటివి n.DFT n. ఓకేనండి, సో h naught of omega minus 2 pi k by n అవుతుంది అనమాట. ఓకే, hk of omega అన్నది where k equal to 1 2 3 so on n minus 1. ఓకేనండి, n minus 1. ఓకేనామా, ఇదన్నమాట మనకు వచ్చింది. రైట్, ఇప్పుడు మనం గమనించండి, ప్రతి ఫిల్టర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడాను వీఆర్ డిరైవింగ్ ఫ్రమ్ h naught of z. అవునా కదా, వీఆర్ డిరైవింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఫిల్టర్ h naught of z. దట్స్ వై h naught of z is called h naught of z or h naught of omega. h naught of z equal to h naught of omega. This is called prototype filter. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ ప్రోటోటైప్ ఫిల్టర్ ఇక్కడ రాస్తున్నాను రా, అది ఇక్కడ చెప్పాను అనమాట మాట ఇక్కడ మీకు నేను. ఓకే, దిస్ ఈస్ ద ప్రోటోటైప్ ఫిల్టర్, అదే ఇక్కడ చెప్పా ఇక్కడ మీరు. The analysis filter bank consisting of n filters is called uniform DFT filter bank if hk of z equal to so on 1 to so on n minus 1 are derived from prototype filter h naught of z. Okay, where hk of omega is equal to ఇదిగోండి ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఇదే ఇలా వస్తుంది అనమాట. ఓకేనండి, సో ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కావాలనుకోండమ్మా ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కావాలనుకుంటే we have to perform inverse jet transform. The frequency response of characteristics of filters, okay, are simply obtained by uniformly shifting the frequency response by multiples of 2 pi by n. అదే ఇక్కడ మనం చేసింది 2 pi k by n తో మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటూ పోతున్నామండి. ఓకేనా, ఇప్పుడు దీనికి కనుక ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే hk of n equal to h naught of n e power j 2 pi nk by n. ఓకేనామా, అంటే గమనించండి, ఫ్రీక్వెన్సీ డొమైన్ లో నేను షిఫ్ట్ చేయటం అంటే ఏంటి అంటే టైం డొమైన్ లో సిగ్నల్ ని e power j 2 pi nk by n తో మల్టిప్లై చేయటము అని మనం చదువుకున్నాము జెట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ దగ్గర అనమాట. ఓకేనా అండి, రైట్. సో ఈ h naught of z యాక్ట్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఫిల్టర్. ఓకేనామా, సో ఇప్పుడు మనం దీన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం రా. రైట్, hk of z is equal to h naught of z to d power minus j 2 pi nk by n, 2 pi k by n. ఓకేనా అండి, ఇప్పుడు మనం దీనిని ఇదిగోండి ఇలాగా ఫిల్టర్ లాగా రాస్తున్నాం అనమాట. ఓకేనా, ఫిల్టర్ బ్యాంక్ మనం చెప్పుకుంది ఇక్కడ. సో అదనమాట x of n సిగ్నల్. రైట్, h naught of n అంటే మొత్తం ఇదేంటి మనకి ప్రోడక్ట్ ఫిల్టర్ అనమాట. ప్రోడక్ట్ ఫిల్టర్ మల్టిప్లైడ్ బై e power j omega naught n, e power minus j omega 1n, e power minus j omega 2n, so on, e power minus j omega n minus 1 of n.
ఓకేనమ్మా, మల్టిప్లై చేస్తున్నాము, వీటికి మనం శాంప్లింగ్ చేస్తున్నాము, వీటికి మనము శాంప్లింగ్ చేస్తున్నాము. వీఆర్ గెటింగ్ అవుట్పుట్ ఎక్స్ నాట్ ఆఫ్ ఎం. ఓకేనండి. సో ఇదనమాట. ఇదేంటి మనకి, ఇది అనాలిసిస్ పార్ట్. ఇది మనకి ఇప్పుడు ఏంటి ఇక్కడ అనాలిసిస్ పార్ట్ అనమాట, రైట్. సింథసిస్ పార్ట్ ఓకే అమ్మా. ఇక్కడ నేను మీకు మెటీరియల్లో ఒక పేజ్ రివర్స్ ఇచ్చానమ్మా. ఇది అనాలిసిస్ పార్ట్ మాత్రమే అమ్మా, ఇది అనాలిసిస్ పార్ట్. ఓకేనండి, దిస్ ఇస్ అనాలిసిస్ పార్ట్. సింథసిస్ పార్ట్ ఉండాలి కదా. సింథసిస్ పార్ట్ గీస్తున్నప్పుడు ఇదిగోండి ఒక పేజ్ నేను పొరపాటున ఇక్కడ నేను వచ్చేసింది, వేరే టాపిక్ వచ్చింది. సో దిస్ అనమాట, దిస్ ఈజ్ సింథసిస్ పార్ట్ అనమాట, దిస్ ఈజ్ సింథసిస్ పార్ట్ అనమాట. ఓకేనండి, దిస్ ఈజ్ సింథసిస్ పార్ట్ అనమాట. ఓకే, ఆ అవుట్పుట్ వచ్చిన మొత్తం వాటిని మనం ఏం చేస్తాము, ఇక్కడ అప్ శాంపిల్ చేస్తాము. ఓకే, అప్ శాంపిల్ చేస్తున్నాము. దీస్ ఆర్ సింథసిస్ పార్ట్ ఫిల్టర్స్. ఓకే, multiplied by e power j omega n, e power j omega 2n, so on, e power j omega n minus 1 of n మొత్తం మనకి అవుట్పుట్ లో యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనండి, దిస్ ఈజ్ సింథసిస్ పార్ట్, దిస్ ఈజ్ సింథసిస్ పార్ట్. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఐ ఈక్వల్ టు డి అవ్వాలమ్మా. ఓకేనా, ఇక్కడ ఐ ఈక్వల్ టు డి అవ్వాలమ్మా, గమనించండి. రైట్, ఇక్కడ మనం డౌన్ శాంపిల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం డౌన్ శాంపిల్ చేస్తున్నాము. రైట్, సేమ్ అదే వాళ్ళు ఇక్కడ అప్ శాంపిల్ చేయాలరా, సేమ్ అదే వాల్యూ ఇక్కడ అప్ శాంపిల్ చేయాలన్నమాట. ఓకేనా, అదే ఇక్కడ మనము అప్ శాంపిల్ చేయాలన్నమాట. హియర్ ఐఎమ్ అప్ శాంప్లింగ్ అంటే నేను ఇక్కడ జనరల్ గా అప్ శాంపిల్ బై ఫ్యాక్టర్ ఐ అని రాయాలమ్మా ఇక్కడ నేను, అవునా కదా. కానీ డౌన్ శాంపిల్ ఎంత చేస్తున్నామో అప్ శాంపిల్ అంతే చేయాలి కాబట్టి ఇక్కడ డి అని పెట్టారనమాట. ఓకే, ఐ ఈక్వల్ టు డి అవ్వాలి, ఇక్కడ ఐ ఈక్వల్ టు డి అవ్వాలన్నమాట ఇక్కడ. సో దిస్ ఇస్ అబౌట్ అనాలిసిస్ ఫిల్టర్ బ్యాంక్ అండ్ సింథసిస్ ఫిల్టర్ బ్యాంక్. ఓకేనండి, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ట్రాన్స్ మల్టీప్లెక్సర్స్. ఓకేనండి, ఇది కాన్సెప్ట్ అనమాట. రైట్, ఒక పేజ్ మీకు ఉల్టా వచ్చిందమ్మా, చూసుకోండి జాగ్రత్తగా. రైట్, దిస్ ఈస్ ట్రాన్స్ మల్టీప్లెక్సర్స్. వాట్ డు మీన్ బై ట్రాన్స్ మల్టీప్లెక్సర్స్? అంటే ట్రాన్స్ మల్టీప్లెక్సర్స్ అన్నవి ఏంటి అంటే టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ చేస్తాయమ్మా. అంటే దే కన్వర్ట్ time division multiplexing to frequency division multiplexing and frequency division multiplexing to time division multiplexing. ఓకేనమ్మా, టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ నుంచి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ చేస్తాయి, అలాగే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ నుంచి టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ కూడా చేస్తాయి అన్నమాట ఇవి. ఓకేనా, బోత్ చేస్తాయి అన్నమాట ఇవి. సో దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్స్ మల్టిప్లెక్సర్స్ అన్నమాట. ఓకేనమ్మా, గమనించండి, ఇక్కడ టీడీఎం నుంచి ఎఫ్డిఎం చేస్తాయి. టీడీఎం అంటే ఏంటి, టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ నుంచి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ చేస్తాయి, అండ్ ఆల్సో వైస్ వర్సా. ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ నుంచి దే ఆల్సో టు టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్. ఓకేనమ్మా, గమనించండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ టు టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ అంటే ఏంటి అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనమాట. అలాగే టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ టు ఫ్రీక్వెన్సీ మల్టిప్లెక్సింగ్ అంటే ఏంటి అంటే డిజిటల్ టు అనలాగ్ అనమాట. ఓకేనమ్మా, అర్థం చేసుకోండి. ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ టు టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ అంటే ఇది ఫ్రీక్వెన్సీ మల్టిప్లెక్సింగ్ ఇస్ అనలాగ్ అన్నమాట. టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ మీన్స్ డిజిటల్ అన్నమాట. ఓకే, అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అన్నమాట. అలాగే టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ టు ఫ్రీక్వెన్సీ మల్టిప్లెక్సింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ మీన్స్ డిజిటల్ పార్ట్ టు అనలాగ్. ఓకేనా, బోత్ చేస్తాయి కాబట్టి ఇట్స్ కాల్డ్ ట్రాన్స్ మల్టిప్లెక్సర్స్. ఓకేనమ్మా, సో ఇక్కడ గమనించండి, ఇక్కడ దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలి అంటే అనలాగ్ టు డిజిటల్ చెప్పుకోవాలి, నెక్స్ట్ డిజిటల్ టు అనలాగ్ చెప్పుకుందాము. ఓకే, అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ టు టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనము. ఓకేనండి, సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్. ఓకే, సో ఇది మన బ్లాక్ డయాగ్రామ్ ఇది. రైట్, సో ఇది ఎఫ్డిఎం సిగ్నల్. దీన్ని ఎఫ్డిఎం అంటే అనలాగ్ లో డిజిటల్లోకి మారుస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ ఏ సింగిల్ సైడ్ బ్యాండ్ డిమాడ్యులేటర్స్ ఫాలోడ్ బై డెసిమేటర్స్ అండ్ దెన్ టైం డివిజన్ మల్టిప్లెక్సర్. ఓకేనమ్మా, గమనించండి, ఇక్కడ దిస్ ఎఫ్డిఎం సిగ్నల్ హ్యాస్ వేరియస్ సిగ్నల్స్ అట్ డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనండి, ఎఫ్డిఎం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ వేరియస్ సిగ్నల్స్ అట్ డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్.
ఓకే. సో అందుకని ఇక్కడ నేను అనలాగ్ నుంచి డిజిటల్లోకి మారుస్తున్నాను బై యూజింగ్ ఏ టు డి కన్వర్టర్, ఏడి కన్వర్టర్. ఓకే. ఒకసారి కనుక ఈ డిజిటల్కి మారిస్తే కనుక దెన్ ఇట్ కెన్ బి పాస్డ్ త్రూ ఎస్ఎస్బి. ఓకేనమ్మా. ఇక్కడ ఉపయోగిస్తుంది ఏంటి అంటే ఎస్ఎస్బి డిమాడ్యులేటర్స్ ఉపయోగిస్తున్నానమ్మా. ఎస్ఎస్బి అంటే ఏంటి? సింగిల్ సైడ్ బ్యాండ్ అన్నమాట. ఓకే, ఐఎమ్ యూజింగ్ హియర్ సింగిల్ సైడ్ బ్యాండ్ డిమాడ్యులేషన్, రైట్. ఎందుకని ఇక్కడ నేను ఎస్ఎస్బి తీసుకుంటున్నాను అంటే నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే దిస్ ఈస్ అప్లికేషన్ ఫర్ టెలిఫోనిక్ సిగ్నల్స్ అన్నమాట. ఓకేనమ్మా. సో ఇట్ ఇస్ అప్లికేషన్, దిస్ డయాగ్రామ్ ఇస్ డిజైన్ ఫర్ టెలిఫోనిక్ సిగ్నల్స్ అందుకని అనమాట. ఓకేనా అండి. సో టెలిఫోనిక్ సిగ్నల్స్ ఎప్పుడూ కూడాను దే ఆపరేట్ 4 heads అండ్ యూజెస్ సింగిల్ సైడ్ బ్యాండ్ డిమాడ్యులేషన్. ఓకేనమ్మా. ఇవి మనకి 4 kHz. ఓకేనండి. ఇవి మనకి 4 kHz ఫ్రీక్వెన్సీకి ఆపరేట్ అవుతాయి అండ్ యూజెస్ సింగిల్ సైడ్ బ్యాండ్ డిమాడ్యులేషన్ టెక్నిక్. అందుకు మనం ఇక్కడ దీన్ని ఉపయోగిస్తాను అనమాట. ఓకే. సో వి నార్మల్లీ టేక్ ఇక్కడ 4 kHz 1 or 5 సిగ్నల్స్ అండ్ మనం వీటిని కంబైన్ చేస్తాం అన్నమాట. మనం వీటిని 12 సిగ్నల్స్ కింద కంబైన్ చేస్తాం అనమాట. ఓకేనా. సచ్ 12 సిగ్నల్స్ ఆర్ కంబైన్ టుగెదర్ టు మేక్ ఏ బేసిక్ గ్రూప్, ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే దిస్ ఇన్పుట్ సిగ్నల్ హ్యాస్ 12 సిగ్నల్స్ ఇన్ వన్ వాయిస్ గ్రూప్. ఓకేనమ్మా. అప్పుడు మనకి ఒక వాయిస్ గ్రూప్ లో 12 సిగ్నల్స్ కింద డివైడ్ అయిపోయి ఉంటుంది అనమాట ఇది. ఓకే. ఆల్ 12 సిగ్నల్స్ ఆర్ పాస్డ్ త్రూ డిమాడ్యులేటర్స్, ఎస్ఎస్బి డిమాడ్యులేటర్స్ at different carrier frequencies. ఇప్పుడు మనకి డిమాడ్యులేషన్ అవుతుంది ఇక్కడ మనకి ఆఫ్టర్ డిమాడ్యులేషన్ మనము డెసిమీటర్ ద్వారా పాస్ చేస్తాము, రైట్. ఈ డెసిమీటర్ వాల్యూ కూడా మనం 12 సెలెక్ట్ చేసుకుంటాం రా, గుర్తుపెట్టుకుంటారమ్మా. ద వాల్యూ ఆఫ్ డెసిమీటర్ ఇస్ 12. దీన్ని మనము టీడీఎం మల్టిప్లెక్సింగ్ కి పంపిస్తాము అండ్ ఐ విల్ గెట్ ఏ టీడీఎం సిగ్నల్, రైట్. ఇక్కడ మనం డెసిమీటర్ వాల్యూ 12 తీసుకుంటున్నాము అంటే ఇండివిజువల్ ఛానల్ విడ్త్ వచ్చేప్పటికి ఏంటి అంటే 4 kHz. అవునా కదా? 4 kHz, రైట్. ఇప్పుడు తీసుకున్న ఆడియో సిగ్నల్ అనమాట. ఓకే. ఇట్ ఈస్ శాంపిల్డ్ అట్ నైక్విస్ట్ రేట్ అండ్ గివ్స్ మీ ఓవరాల్ వాల్యూ ఆఫ్ 8 kHz. మనం దీన్ని శాంపిల్ చేస్తున్నాము నైక్విస్ట్ రేట్ దగ్గర. ఐ విల్ గెట్ ఓవరాల్ శాంప్లింగ్ రేట్ ఆఫ్ 8 kHz అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ 8 kHz సిగ్నల్ ని కంబైన్ చేస్తున్నాము టు ఫార్మ్ 12 బేసిక్ గ్రూప్స్. కాబట్టి ఇక్కడ డెసిమీటర్ వాల్యూ నేను 12 తీసుకుంటే సో 8 × 12 గివ్స్ మీ 96 కదా. మనం ఈ 8 kHz సిగ్నల్స్ ని మనము గ్రూప్ చేస్తున్నాము, 12 సిగ్నల్స్ గ్రూప్ కి చేస్తున్నాం అనమాట. ఓకేనమ్మా. అప్పుడు ఏమవుతుంది 12 8 96. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఈ సిగ్నల్ ని డౌన్ శాంపుల్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 12 చేసామనుకోండి అమ్మా, ఐ విల్ గెట్ యాక్చువల్ సిగ్నల్. మళ్ళీ మనకి 8 kHz సిగ్నల్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ దట్ రీజన్ నేను దీన్ని ఇలాగా ఉపయోగిస్తున్నాను. ఓకేనా అండి. అయితే గమనించండి ఈ ఫిల్టర్ ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఏడి ఫిల్టర్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా అన్నమాట, రైట్. 1 సెకండ్, రైట్. 8 kHz డెసిమీటర్ ఫ్యాక్టర్ 1296. ఓకే. సో ఇప్పుడు గమనించండి ఈ ఎక్సాఫెన్ సిగ్నల్ని నేను ఫిల్టర్స్ పాస్ చేస్తున్నానమ్మా. హ్యావింగ్ cos omega kn minus sin k omega n అంటే రెండు ఏంటి యూజువల్లీ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ అన్నమాట. దే ఆర్ కాల్డ్ ఆర్థోగోనల్ ఫిల్టర్స్. ఓకేనా అండి. దే ఆర్ కాల్డ్ ఆర్థోగోనల్ ఫిల్టర్స్. గమనించండి ఇవేంటి అంటే ఎస్ఎస్బి డిమాడ్యులేటర్ లోపల ఉందన్నమాట ఇదంతా కూడా, రైట్. సో దీన్ని ఐఎమ్ పాసింగ్ ఇట్ త్రూ లో పాస్ ఫిల్టర్ అండ్ డెసిమేటర్. గమనించండి ఈ డెసిమేటర్లో లోపల మళ్ళీ మనకి యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఓకేనండి. సో ఇప్పుడు ఈ సిగ్నల్ ఏం చేస్తానంటే దీన్ని నేను ఐఎమ్ పాసింగ్ ఇట్ త్రూ ఏ మల్టీప్లెక్సర్. అవుట్పుట్ నాకు ఐ విల్ గెట్ ఏ టీడీఎం సిగ్నల్. ఓకేనామా, రైట్. అయితే గమనించండి ఇక్కడ ఇదేంటిది మనకి ఇది అంటే ఇది మనకి ఏంటిది అంటే టీడీఎం ఎఫ్డిఎం టు టీడీఎం కన్వర్షన్ అనమాట. ఇది వచ్చేటప్పుడు మనకి ఏంటి అంటే టీడీఎం టు ఎఫ్డిఎం కన్వర్షన్. ఆ వచ్చినప్పుడు సిగ్నల్ టీడీఎంని ఐ విల్ పాస్ ఇట్ త్రూ ఇంటర్పోలేటర్. ఎందుకని అంటే ఇక్కడ మనం ఉపయోగిస్తోంది
ఇక్కడ మనం ఉపయోగిస్తుంది డెసిమీటర్ కాబట్టి at receiving end. Okay, I have to use here interpolator. సో ఇక్కడ నేను కూడా ఇంటర్పోలేటర్ ఉపయోగిస్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఓకేనమ్మా, ఐ యూజ్ హియర్ ఇంటర్పోలేటర్ అండ్ ఐఎమ్ పాసింగ్ టు ఏ ఎస్ఎస్పి మాడ్యులేటర్, రైట్? అండ్ ఐ విల్ గెట్ అనలాగ్ సిగ్నల్లో. ఇది మనకి ఎఫ్డిఎం సిగ్నల్ అనమాట. ఓకే, దిస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.